$100 బిలియన్ వాణిజ్య లక్ష్యం. మోడీ పుతిన్ల శిఖరాగ్ర సదస్సుల అంగీకారం. భారత ప్రధానికి రష్యా అత్యున్నత పౌర పురస్కారం. బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలంగా ఉన్న ప్రధాని మోడీ. ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి సహకరిస్తున్న మోడీకి ధన్యవాదాలు తెలిపిన పుతిన్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య మంగళవారం మాస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశం రెండు దేశాల బంధంలో నవశాకానికి నాంది పలికింది. 9 కీలక రంగాల్లో సహకారానికి సరిహద్దులు లేని ఒప్పందానికి బాటలు పరిచింది. 2030 నాటికి రెండు దేశాల మధ్య $1,000 బిలియన్ వాణిజ్యం లక్ష్యంగా నిర్ణయించింది. మరోవైపు ప్రధాని మోడీ రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని పుతిన్ అందజేశారు. మోడీకి శిఖరాగ్ర చర్చల సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు, తుపాకులు, బుల్లెట్లు శాంతి చర్చలను సఫలం చేయలేవని స్పష్టం చేశారు. యుద్ధంలో భాగంగా దాడులు జరిగినప్పుడు చిన్నారులు మరణించడం హృదయాలను ద్రవింపజేస్తోందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఉక్రెయిన్పై యుద్ధాన్ని పరిష్కరించడంలో సహకరిస్తున్న మోడీకి పుతిన్ కృతజ్ఞతలు చెప్పారు. 2 రోజులు రష్యా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ మంగళవారం పలు కార్యక్రమాలు పాల్గొన్నారు. తొలుత పుతిన్తో కలిసి రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల స్మారక స్తూపానికి నివాళులర్పించారు. అణు ఇంధన మ్యూజియాన్ని సందర్శించారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వీకరించారన్న వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అడ్డగోలు